హాయ్ అండి. ఈరోజైతే బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టేసుకుందామండి. ముందుగా కాయని తీసుకుని పైన బూడిదంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలండి. చూపించిన విధంగా బట్టల బ్రష్తో కడుక్కోవాలి, లేదంటే గిన్నెలు తోమే పీస్ ఉంటుంది కదండి, ఆ పీస్తో ఇలా తోముకుంటే నీట్గా అయిపోతుంది. ఇలా నీట్గా అయ్యాక ఇలా శుభ్రం చేసుకున్న కాయని ఇలాగ చూపించిన విధంగా కోసుకోవాలండి. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది పైన తోలు, అందుకని కొంచెం కష్టపడాలి. చూసారు కదా, కత్తిపేటకైతే తెగట్లేదు. మామిడికాయ అన్న తెగిద్ది కానీ గుమ్మడికాయ మాత్రం ఈజీగా తెగదండి. ఒకసారి ఇలా కాయ తెగిందంటే ఇంక తర్వాత ఈజీగా తెగుతుందండి. చూడండి, ఇలా కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన కాయని 4 భాగాలుగా కోసుకుని మనం ఉల్లిపాయ ముక్కలు ఎలా తరుక్కుంటామండి, సన్నగా అలా తరుక్కోవాలి. మీకు ఎంత వీలుగా ఉంటే అంత సన్నగా తరుక్కోండి, ఎందుకంటే ఎంత సన్నగా తరిగితే అంత త్వరగా ఆరుతాయండి. అందుకని చిన్న ముక్కలు కోసుకోవాలి. చూసారు కదా, మేమైతే ఈ సైజులో కోస్తున్నాము, మీరు ఇంకా చిన్నగా కోసుకోవచ్చు. ఇలా కోసుకుని మనం వడియాలు రేపు పడతామనంగా ఇది ఈవినింగ్ టైంలో కోసుకోవాలండి. ఎందుకంటే ఈ నైట్ అంతా వీటిని ఒక క్లాత్లో వేసి అలా ఉంచేయాలి. ఉంచేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. మీకు కోస్తుంటే చూస్తున్నారు కదా, కత్తిపేట నుంచి ఎలా వాటర్ వచ్చేస్తుందో, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఈ గుమ్మడికాయకి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు డైరెక్ట్గా తినలేకపోయినా ఇలాగా వడియాల రూపంలోనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది డైట్ చేసేవాళ్ళు జ్యూసుల రూపంలో తీసుకుంటున్నారు, అలాగే డయాబెటిక్ పేషెంట్లు కూడా తీసుకుంటున్నారు. అలా జ్యూస్ రూపంలో తాగలేని వాళ్ళు ఇలాగ వడియాల రూపంలో తినొచ్చండి, బాగుంటుంది. చూసారు కదా, ముక్కలు కింద తరుక్కున్నాం కదా, వీటిని నీట్గా 2 సార్లు వాష్ చేసుకోవాలండి. అయితే ఈ వాష్ చేసేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఈ గింజలు పోకోకుండా కడుక్కోవాలి శుభ్రంగా. ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసుకుందామండి. వాటర్ పోసుకొని నీట్గా కడుక్కోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలా కడుక్కోండి. మీకు తెలియని వాళ్ళు నేర్చుకోండి చూసి. నేను అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎక్కడ ఎడిటింగ్ చేయకుండా ప్రతి వీడియో చూపిస్తానండి. మీరు ఏ వీడియో ప్రయత్నించినా కానీ పాడవన్నమాట. చిల్లుల బొట్టు ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో, ఆ చిల్లుల బొట్టులో ఈ ముక్కలను వేసేసుకుందాము. వాటర్ ఉంటే వచ్చేస్తుంది, అలాగే గింజలు పోకుండా ఉంటాయి. మీలో ఎంతమందికి గుమ్మడి వడియాలు అంటే ఇష్టం అండి? గుమ్మడి వడియాలు పడతారని మీకు తెలుసా, లేదా ఫస్ట్ టైం చూస్తున్నారా? నాకు కామెంట్ చేయండి. ఇలా కడిగేసుకున్నాక ఎంత తీసినా ముక్కలు రావండి. అప్పుడు ఈ చిల్లీలు జాలీలోనే పోసేసుకుంటే గింజలు వచ్చేస్తాయి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాక ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఏమి ఎక్కువ అవసరం లేదు. ఉప్పు వేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా ఉప్పు వేసాక మనం చేతితో పిసికేయచ్చండి. చేతితో పిసుకలేకపోతే గుమ్మడికాయ పై తోలు కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, చేతికి గుచ్చుకుంటుంది. అందుకని ఇలా రోకలతో కానీ అప్పడాల కర్ర ఉంటుంది కదండి, దాంతోనైనా మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ముక్క మెత్తబడి వాటర్ బయటకు వచ్చేస్తుంది. నేను ఇలాగ రోకలతో దంచినప్పుడు మీకు తెలుస్తుంది కదా, వాటర్ అయితే వచ్చేస్తుంది బయటికి. చూడండి, వాటర్ అయితే ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని పల్చని క్లాత్లో వేసేసుకుందాము. పల్చని క్లాత్ అంటే కాటన్ క్లాత్ వద్దండి, సిల్క్ తీసుకోండి. మనకు చున్నీలు కానీ ఓణీలు కానీ ఉంటాయి కదా, అందులో ఈ ముక్కల్ని వేసేసుకుందాము. ఇలా ముక్కలు వేసేసుకుని మనకి ఎంత బలం ఉంటే అంత బలం పిండాలండి. గట్టిగా పిండితే వాటర్ అంతా వచ్చేస్తుంది. వచ్చేసాక దీనిపైన బరువు పెట్టుకోవాలండి. బరువు పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంటే నైట్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అందుకని ఇలా పలచన క్లాత్లో వేసుకుంటే బాగుంటుంది. కాటన్ క్లాత్ ఎందుకు వద్దన్నానంటే అది ఇలాగ మనం చుట్టూ తిప్పుతామండి వాటర్ బయటకు రావడానికి, అప్పుడు చిరిగిపోతుందని కాటన్ క్లాత్ వద్దని చెప్పాను. ఇప్పుడు ఇలా చుడుతున్నాం కదండి, ఇలా చుట్టేటప్పుడు వాటర్ ఎక్కువ బయటకు వచ్చేస్తుంది, అందుకని ఇలా చుట్టుకోవాలి.
ఇలా చుట్టుకున్నాక ఇప్పుడు బరువు పెట్టుకుందామండి. ఎంత బరువు పెడితే అంత బయటికి వచ్చేస్తుంది వాటర్ అంతా, వడియాలు బాగా వస్తాయండి. బరువు పెట్టాక కాసేపటికి మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ చుట్టి మళ్ళీ పెట్టాలండి. బరువు ఎగస్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ముక్కల పైన బరువు పెట్టేసాం కదండి. ఇప్పుడు పప్పు పోసుకోవాలి. పప్పు పోసుకునే విధానం ఏంటంటే కొంచెం ముక్కలకి ఒక తవుడు పప్పు అయితే 1 కేజీ పప్పు అయితే సరిపోతుంది. 8 గ్లాసులు ముక్కలు అనుకోండి, 1 గ్లాసు పప్పు పోసుకుని నైటే నానబెట్టుకోవాలి. చూడండి మార్నింగ్ అయితే ఇలా ఉన్నాయి, వాటర్ అంతా వచ్చేసినాయండి. వాటర్ అంతా వాడిపోయినాయి. ఇలా పొడి పొడిలా ఆడుతూ ఉండాలి, మన చేతికి అసలు తడే తగలదు. ఈ వాటర్ అంతా వాడిపోతేనే మనకి వడియాలు బాగా వస్తాయండి, లేకపోతే అస్సలు బాగా రావు. తర్వాత పచ్చిమిరపకాయలు ఇలాగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుని అలాగే జీలకర్ర కూడా. పిండి రుబ్బుకునే విధానం బాగుండాలి, గట్టిగా ఉండాలన్నమాట. పలచగా మీరు రుబ్బుకుంటే, పిండి పలచగా రుబ్బుకుంటే వడియాలు రావండి అనమాట. అందుకని పిండి రుబ్బుకునేటప్పుడు గట్టిగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బే వీడియో మిస్ అయ్యింది. పిండి అయితే గట్టిగా రుబ్బుకోండి. మనం గారెల పిండి రుబ్బుకుంటాం కదా, అలాగే రుబ్బుకోండి. ఇప్పుడు వడియాల ప్రాసెసింగ్ చూసేద్దాము. ఇలాగా వెల్లడిపాటి గిన్నెలో ఇలా వాడేసుకున్న ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకుందామండి. అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకుందాము. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకుందామండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు పిండి వేసేసుకుందాం అండి. పిండి ఒక్కసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ పట్టొచ్చు, ఒక్కోసారి తక్కువ పట్టొచ్చు. కొంచెంకి సోడపప్పు అండి, అంటే 1 కేజీ పప్పు కడుక్కోండి. పిండి ఏమైనా మిగిలింది అనుకో గారెలు వేసుకోవచ్చు. పప్పు తక్కువ అయితే ఎక్కడ చేస్తామండి, ఎక్కువగానే ఉండాలి. అలాగే తగినంత సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా, ఇలా కొద్దిగా తీసుకుని పిండి ఎప్పుడు గట్టిగా రుబ్బుకోండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వడియాలు పెట్టుకోండి. పెద్ద సైజు అయితే పెద్ద సైజు, చిన్న సైజు అయితే చిన్న సైజు. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా వడియాల రూపంలో తీసుకోండి. ఇలా రౌండ్ బాల్లా చేసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మైకా కవర్ మీద అలా పెట్టేసుకోండి. 2 డేస్కి చక్కగా ఆరిపోతాయి. అన్నీ పెట్టేసుకుందామండి. చూడండి వడియాలు అయితే ఇలాగా పెట్టేసుకున్నాం కదా, ఇవి 3 డేస్ ఆరాలండి. ఈ 3 డేస్ ఆరితే పూర్తిగా ఆరిపోతాయి. బాగా ఎండగా ఉన్న కాడ స్లాబ్ పైన ఎండ అవైలబుల్గా లేని వాళ్ళు అయితే ఇవి స్మెల్ వచ్చేస్తాయి. ఈ వడియాలకైతే ఎండే కావాలండి, ఫ్యాన్ గాలికి గట్ట ఆరవు. ఇవి ఆరిన తర్వాత ఎలాగనే చూపిస్తాను. 3 రోజులకి ఇలా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని స్టోర్ చేసేసుకోవడమే. ఇవి బాగా ఎండాలండి, ఎండితే బాగుంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.